అందరికీ నమస్కారం. ఈరోజు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గుంటూరు వారి ఆధ్వర్యంలో దాతల సహకారంతో 2 లక్షల రూపాయల నిత్యావసర సరుకుల్ని ఈ విజయవాడ శాంతినగర్ ఏరియాలో 300 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడానికి మానవతా సంస్థ గుంటూరుకి వచ్చాము. ఈ ప్రాంతానికి స్పెషల్ ఆఫీసర్గా వచ్చారు నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు. మున్సిపల్ కమిషనర్ నెల్లూరు వారు ఈ ప్రాంతంలో ఇప్పుడు ఈ వరద రిలీఫ్కి స్పెషల్ ఆఫీసర్గా వచ్చున్నారు. ఈ మానవతా సేవా సంస్థ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరెవరు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యారు అనే దానికి వారి సహకారం తీసుకోవడం జరిగింది. వారి గైడెన్స్ ఇచ్చారు. వాళ్ళకి ఈ నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం. మానవత్వం అంటే ఈవేళ ప్రతి సమాజంలో స్వార్థం మానవత్వం నశిస్తుంది. ఇలాంటి సందర్భంలో మానవత్వం ఇంకా మిగిలే ఉంది అని తెలియజేస్తున్నారు. ప్రత్యేకమైన అభినందనలు. అదేవిధంగా సోదరులు ఒక ఇనిషియేషన్ తీసుకొని ఇక్కడికి రావడం, అలాగే దీనికి తోడుగా తేజ గారు ఒక మంచి సిన్సియర్ ఆఫీసర్. ఆయన తోడుగా అదే ఆయన ఏం చెప్పారంటే మీరు ఆ చివరి వరకు వెళ్ళండి, నిజంగా అందరి వాళ్ళకి ఇది అందాలి, మీ యొక్క పర్పస్ నెరవేరాలని నీకు చేస్తాను. మరి ముఖ్యంగా మరొకసారి మానవత్వం ఉందని చాటిన ఎవరు వస్తున్నారు కూడా మనకి విజయవాడ నగరంలో వరదల కారణంగా ఇవ్వండి సార్, మీరు ఇవ్వండి, మీరు ఇవ్వండి సార్. ఇక్కడ 61వ వార్డుకి సంబంధించి చాలా రోజుల పాటు ఒక వారం పైగా కూడా ఇల్లంతా నిలిచి ఉండటం, ఇళ్లలోకి వెళ్ళిపోవటం, ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ బీరువాలో ఉన్న సామాన్తో సహా అన్ని తడిసిపోవటం, వాళ్ళకున్న టీవీలు కానీ ఫ్రిడ్జ్ కానీ వెహికల్స్ కానీ అన్నీ కూడా పాడైపోయినది. దీనికి తోడ్పాటు అందించడానికి ఈరోజు గుంటూరు నుంచి మానవతా సంస్థ వారందరూ కూడా చేయడం జరిగింది. సెక్రటరీ గారు కానీ కూడా ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి అండగా నిలిచే ఉద్దేశంతో ఒక 16 రకాల నిత్యావసర సరుకులు ఒక ప్యాకేజ్ చేసి దుప్పట్లతో పాటు అందించాలనే ఉద్దేశంతో సో ముందుగా అందరికీ కూడా అప్రిషియేషన్, ఎందుకంటే నిజంగా ఇక్కడ చాలా మంది ఎక్కడ లేదండి రేక్ షెడ్ నీకు ఎక్కడ ఎవరైతే అవసరం ఉన్నవాళ్ళు అని చెప్పుకున్నారో ఇవ్వండి ఇవ్వండి, ఎవరు ఎక్కర్లా మీరు ఇవ్వండి అమ్మా. మరి ఇక్కడ ఎందుకు? ఓకే వాళ్ళని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. పట్టుకోమ్మా, చాలు 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 మీరు ఓకే ఓకేనా. ఇలాంటి ఏవైతే రండి ఇల్లు చాలా మంచి, అలానే ఓకే ఇక్కడ ఐడెంటిఫై చేయడానికి ఐడెంటిఫై చేసి ఓకే ఓకే ఓకే. అలానే ఈరోజు మంచి కార్యక్రమం కాబట్టి అందరికీ రీచ్ అయ్యేటట్టు ఈరోజు అందరూ ఓకే రండి. ఓకే ఓకే రండి, దగ్గర ప్యాకెట్లు పట్టుకోండి, అలా పట్టుకోండి రండి. ఓకే ఓకే నాకు 2 అయిపోయింది. రేపు షెడ్ వాళ్ళకి ఇస్తాము. ఈ ఏరియాలో ఎఫెక్ట్ అయిన స్కూల్ పిల్లలకి రావాలి. ఓకే. మానవత ప్రధాన ధ్యేయం ఏంటంటే సతీష్ గారు వారికి కష్టంలో ఉన్న వారికి కనీసం ఒక్క మనిషికైనా ఓకే. నెక్స్ట్ యువతల వర్క్ అది కరెక్ట్ మానవత అనేది ప్రధాన ఉద్దేశం. ఆ ఉద్దేశాన్ని అనుసరించి ఈరోజు మన
నెల్లూరు కమిషనర్ గారి సహాయంతో మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియాలో మోస్ట్ ఓకే ఇక్కడ అమ్మ బయటికి ప్రత్యేకంగా మనకు సహకరిస్తున్నారు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరుకుల పంపిణీ కార్యక్రమం విజయవాడలో శాంతి నగర్లో ఇంకా అద్భుతంగా ప్రతి ఇంటికి ప్రత్యేకమైన సహకరించిన మున్సిపల్ సిబ్బంది అందరికీ కూడా మానవతా గుంటూరు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎస్పెషల్లీ స్పెషల్ ఆఫీసర్ రవీంద్ర గారు పూర్తి కోఆర్డినేషన్లో వారి టీంతో ప్రతి మందికి సెర్చ్ చేసి ఎలిజిబుల్ నాట్ ఎలిజిబుల్ దగ్గర నుండి గైడ్ చేసి పూర్తిగా దాతలు ఇచ్చిన సహాయానికి పూర్తిగా న్యాయం జరిగేటట్టు సహకరించారు. రవీంద్ర గారికి వారి మున్సిపాలిటీ మొత్తానికి ప్రత్యేకంగా మానవతా గుంటూరు తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే మానవతా సభ్యులు చాలా పెద్ద ఏజ్ వాళ్ళు కూడా ఎంతో వర్క్ చేశారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేటట్టు చేశారు. పాల్గొన్న ప్రతి మానవతా సభ్యులు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నెల్లూరు మున్సిపల్ కమిషనర్ కృష్ణతేజ్ గారికి ప్రత్యేకంగా మన సూర్యతేజ్ గారికి ప్రత్యేకంగా సూర్యతేజ్ ఐఏఎస్ గారికి ప్రత్యేకంగా మానవతా గుంటూరు టీం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ఫుల్గా చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క పెద్దలకు మిత్రులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలండి. ప్రత్యేకంగా మరీ ప్రత్యేకంగా మున్సిపల్ కమిషనర్ మల్లవరపు సూర్యతేజ గారు, మున్సిపల్ కమిషనర్ నెల్లూరు వారి ఇక్కడ స్పెషల్ ఆఫీస్తో ఇక్కడ రవీంద్ర గారు వారి సిబ్బంది మొత్తం చాలా కష్టపడి, అలాగే పోలీస్ అధికారులు వాళ్ళు కూడా సిఐ గారు, డిఎస్పీ గారు వాళ్ళ సిబ్బంది ఇక్కడ ప్రతి అరగంటకు ఒకసారి పర్యవేక్షించి మొత్తం సక్సెస్ చేసి కరెక్ట్ అయినటువంటి బెనిఫిషరీస్ని మున్సిపల్ కమిషనర్ సూర్యతేజ గారు సెలెక్ట్ చేయడం వల్ల వాళ్ళ స్టాఫ్ సహకారంతో ప్రతి ఇంటికి మన మానవత అనే వాళ్ళు ఎంత కష్టపడతారు అనేది రుజువు చేశారు. నాకు 5 గంటలు కష్టపడి మానవత సభ్యులందరూ టీం వర్క్ తోటి ఇంత అద్భుతంగా ఓన్లీ ఆ బజార్లోకి వెళ్ళినప్పుడు కూడా కాంక్రీట్ ఉన్న ఇంటికి ఇవ్వకుండా ఓన్లీ రేకుల షెడ్డు బాగా ఇబ్బంది పడి బాగా కష్టపడినటువంటి బాగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే చేసేలాగా బెనిఫిషరీస్ని కలెక్ట్ చేయడానికి సహకరించినటువంటి అందరికీ అభినందనలు, మరీ అభినందనలు. సక్సెస్ స్టోరీ. ముప్పు కారణం వల్ల స్పెషల్గా మేము మదనపల్లి నుంచి వచ్చాము. మా కమిషనర్ గారు ప్రమీలమ్మ గారు వారి ఆధ్వర్యంలో అన్ని కార్యక్రమాలు, శానిటేషన్ కార్యక్రమాలన్నీ అన్ని ప్రీ ప్లాన్తో మొత్తం వర్కౌట్ చేస్తున్నాము. 100% సక్సెస్ అయింది. ఈరోజుకి ఆఫ్టర్నూన్ కల్లా క్లియర్ అయిపోతుంది. దానిలో మన మానవతా సంస్థ వారు అతి పేదవారికి వాళ్ళకి ఈ వరద బాధితులు ఏదైతే సహాయం చేయాలనుకున్నారో వాళ్ళు కూడా ఒక ప్లాన్ చేసుకొని నిత్యావసర సరుకులు సరఫరా చేయడానికి వచ్చారండి. 100% నిరుపేదలు అని గుర్తించడానికి వాళ్ళకి తెలియకపోవడం వలన మాకు మన కలెక్టర్ గారు సూర్యతేజ గారు నియమించడం జరిగింది. ఇక్కడ 100% పేదవారికి గుర్తించి వాళ్ళకి నిత్యావసర సరుకులు అందించాల్సిందిగా వాళ్ళు డ్యూటీ కేటాయించడం జరిగింది. ఆ వేలో నేను 100% ఎవరికైతే అందాలో వాళ్ళని 100% అందించే విధంగా ప్రతి ఒక్కరూ మా సిబ్బంది మున్సిపల్ పబ్లిక్ హెల్త్ వర్కర్స్ సహాయంతో వీరి యొక్క ఆధ్వర్యంలో వాళ్ళు ఏదైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో అవన్నీ అందించడం జరిగింది. గుంటూరు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇది వినూత్న కార్యక్రమం. అందరూ కూడా వరద బాధితులకి ఆహారము, నీరు సప్లై చేస్తున్నారు. కానీ మూగజీవాలైనటువంటి లంకలో ఆధారం ఉన్నటువంటి వాళ్ళ జీవనాధారమైనటువంటి గేదెలకి ఆహారం సప్లై చేయలేకపోతున్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ స్పందించి ఒక ట్రక్కు గడ్డి సప్లై చేస్తున్నారు. ట్రక్కు గడ్డిని పంపించారు.